పులులు సింహాలతో ఆడుకొని కానీ ఇలాంటి ఉడతలతో మాత్రం ఆడుకోవద్దు. చూడండి ఎలా ఉంది, అస్సలు భయపడట్లేదా బాబు? ఏం భయం లేదా నీకు? భయం లేదా? ఏంటి భయం లేదా నీకు? అస్సలు భయపడట్లేదు చూడు అది. ఏయ్ ఏంటే దాని ఫీలింగ్ ఏంటంటే నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తున్నావు ఏంట్రా అన్నట్లుంది. ఓయ్ ఇప్పుడు నేను హైక్ వచ్చిన ప్లేస్ వచ్చి ఆర్బర్ హిల్స్ నేచర్ ప్రిజర్వ్. సో బేసిక్గా ఇది వచ్చి ప్లానో సిటీ మధ్యలో ఒక 200 acres ల్యాండ్ని ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఏం చేయకుండా అలా అడవిలాగా వదిలేశారు. సోలో హైకింగ్లో రూల్ నెంబర్ 1, ఎప్పుడు కానీ మీరు ఎప్పుడైనా సరే ఫారెస్ట్లో హైకింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి సైన్ బోర్డ్స్ని మాత్రం కంపల్సరీ పట్టించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇలాంటి సైన్స్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. జనరల్గా ఎవరికైనా సరే అడవులు అంటే భయం ఉన్నా ఐ వుడ్ సజెస్ట్ సోలో హైకింగ్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే దెర్ విల్ బీ అ మూమెంట్ వేర్ మనము దారి మర్చిపోవచ్చు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము. ఆర్ ఒకవేళ మీరు అలాంటి మూమెంట్స్లో ఏంటంటే అలాంటి మూమెంట్స్లోనే సోలో హైకింగ్ అప్పుడు చాలా ధైర్యంగా అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ ఇట్స్ లైక్ ఎ పజిల్. ఒక పజిల్లో మీరు ఉండి ఆ పజిల్ని బ్రేక్ చేయడమే. సో ఆల్ ఆఫ్ సడన్ మీరు ఫారెస్ట్లో మీరు ఫారెస్ట్లో ఇలా హైక్ చేసేటప్పుడు మీరు దారి మర్చిపోయారంటే గేమ్ లాగా ఆలోచించి యూ జస్ట్ హ్యావ్ టు బ్రేక్ ద పజిల్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బయటికి రావడమే. రూల్ నెంబర్ 2 ఏంటంటే అస్సలు ప్యానిక్ అవ్వకూడదు. ఎప్పుడైతే ప్యానిక్ అవుతామో దెన్ వీఆర్ లాస్ట్ అంతే. All the things we've been through are fading into blue. And solo hiking rule number 3 ఏంటంటే ఆల్వేస్ ఎన్ష్యూర్ మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, మేక్ షూర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ సిబ్లింగ్స్ కానీ ఎవరికో ఒకరికి మీ వెల్ విషర్కి ఇన్ఫామ్ చేయండి. అరే నేను ఇక్కడికి వెళ్తున్నాను రా బాబు. ఎవరికైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే సో ఇట్స్ గుడ్ దట్ టు ట్రేస్ అండ్ హెల్ప్ యూ అవుట్. మీరు ఇక్కడికి సోలో హైకింగ్కి వెళ్తున్నారని ఎవరికి చెప్పకుండా ఒక్కరే వెళ్ళి ఎక్కడైనా ఇరుక్కునేసి బహుశా మీకు ఏమైనా అయినా కానీ సో ఇట్ విల్ బీ లైక్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ట్రేస్. సో దట్ ఈస్ రూల్ నెంబర్ 3. సో మీరు వెళ్ళే చోటు అడ్రస్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్. అండ్ రూల్ నెంబర్ 4, మీ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నా లైక్ సెల్ ఫోన్స్, GPS ట్రాకింగ్ డివైసెస్ ఏమున్నా సరే ప్లీజ్ ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి అండ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ బ్యాకప్ ఛార్జర్స్. సో రూల్ నెంబర్ 5, మీరు ఎప్పుడైనా సరే అడవిలో ఇలాంటి పాడుపట్టిపోయిన బ్రిడ్జ్లు ఏదైనా సరే ఎన్కౌంటర్ అయితే కామ్గా అవతల వైపు వెళ్ళిపోండి. ఎలాంటి స్టంట్లు చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ పాడుపట్టిపోయింది. ఏమైనా స్టంట్లు చేసి ఇరిగిందంటే మనకే దెబ్బ తగ్గలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, సో ఈవినింగ్ 6 or 7 జస్ట్ సన్సెట్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎక్కడ సోలో హైకింగ్ చేస్తూ ఉన్నా సరే స్టాప్ చేసేసి go to home. So once dark ayaka it's not safe, especially in forest. So sunset అయిన వెంటనే just go back.
అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ వీడియోని కూడా మీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. సో దాట్ ఇలా ఒక ఛానల్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. See you again in a different location. Bye, take care.